కాకి నా ఒంటి మీద చెయ్యేశా. దానికి సరైన గుణపాఠం చెప్పేదాకా నిన్ను వదలను. డాడీ! అజయ్, నేనున్నాను. నీకు మూడింది. రై పిచ్చోడా, నేను బయటకొస్తే నిన్ను ప్రాణాలతో వదలను. బయటకు వస్తావనే ఆశ కూడా ఉందా నీకు? కోర్టులో నీ మీద సాక్ష్యం చెప్పించి నిన్ను ఉరి తీయించుకున్న వదలంరా. చూస్తుండగా నా కొడుకుని వీధుల్లో కొట్టుకుంటూ తీసుకెళ్లి సెల్లో పడేశాడు. అది తలుచుకుంటేనే నా ఒళ్ళంతా మండిపోతుంది. అంతేకాదన్నా, నా కొడుకుని విడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ కూడా నన్ను మెడపట్టి కట్టేశాడు. ఆ పోలీసులు హరిజనులు ఆ భరత్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. ఆ అవమానాలన్నీ భరించి ఏవీ చెయ్యలేని దద్దమ్మలా ఇంటికి వచ్చేశాను. అన్నా, నువ్వు డీజీపీకి ఫోన్ చేస్తావో హోమ్ మినిస్టర్ కు ఫోన్ చేస్తావో నాకు తెలియదు. స్టేషన్ లో ఉన్న నా కొడుకుని ఇప్పుడే రిలీజ్ చేయించి పోయిన నా గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. నాలో రగులుతున్న అగ్నిజ్వాల చల్లారాలంటే వాడి పొగరు అనగాలి, వాడి అంతు చూడాలి. సింహాద్రి, నువ్వెంత బాధపడుతున్నావో నేను గుడికంతే బాధపడుతున్నా. నీకు వాని మీద ఎంత పగుంటాదో దానికి 10 రెట్లు నాకుండాది. కానీ ఏం చేయగలమప్పా? ఏం చెయ్యలేని పరిస్థితుల్లో చెయ్యి కట్లేసినట్టయిపా. సీఎం గుడిక ఏమీ చెయ్యలేడు. ఈ కేసు కోర్టుకు పోవడం కంటే ఇక మనకు వేరే దారి లేదప్పా. నువ్వు ధైర్యంగా ఉండవు. నేను ఏదో ఒక జంతర్ మంతర్ చేసి నీ కొడుకు నిలిపిస్తా. ఎఫ్ఐఆర్లో ఆరోపించిన నేరాల ప్రకారం 302, 376 సెక్షన్ల కింద నేరం మోపబడిన ముద్దాయి అజయ్ను జ్యుడిషియల్ కస్టడీకి పంపమని ఆదేశం జారీ చేయడమైనది. దీని మీద సమగ్ర విచారణ జరిపి 10 రోజుల లోపల నివేదికను కోర్టుకు సమర్పించవలసిందిగా ఆదేశించడమైనది. మినిస్టర్, అజయ్ ని మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. రూల్స్ ప్రకారం ఏం చేయాలో అదే చేస్తున్నారు. నువ్వు కోర్టులో మేనేజ్ చేస్తానన్నావు. మేనేజ్ చేయడం అంటే ఈ కేసు విచారణకు వచ్చినాక. విచారణ అంటే జ్ఞాపకం వచ్చింది సింహాద్రి. ఈ కేసులో కీలకమైన సాక్ష్య పిచ్చోడు. వాడిని ఎట్లయినా సరే కోర్టుకు రానికుండా చేయి. ఆ ఓటు నకరాలు చేస్తే వాడిని పూడ్చిపెట్టు. ఓకే మినిస్టర్. బయటకు వస్తావనే ఆశ కూడా ఉందా నీకు? కోర్టులో నీ మీద సాక్ష్యం చెప్పించి నిన్ను ఉరి తీయించుకున్న వదలంరా. రాకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తా. ఆ పిచ్చోడు ఏ గుర్తులో ఉన్నా నాకు తీసుకొచ్చి అప్పగించండి. లేకపోతే నీ ప్రాణాలతో పాటు నీ గుర్తులు కూడా తగలబెడతా. కోర్టులో సాక్ష్యం చెప్తావరా? పక్క తప్పుకోండి, లేకుంటే మిమ్మల్ని అందరినీ కాల్చేస్తా.
అబ్బా అబ్బా అబ్బో ఇప్పుడే అందిన వార్త నీ లీగల్ కొడుకుని ఆ హరిజన వాడలో పిచ్చోడు ఆ జనం అందరూ కలిసి చంపేశారట. ఏందిరా బాగుతున్నా? నా కొడుకు అజయ్ జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అది ఓల్డ్ న్యూస్, నేను చెప్పేది లేటెస్ట్ న్యూస్. నేను నిజమే చెప్తున్నారప్పా, వాడిని ముక్కలుగా నరికి చంపేశారట. నన్ను కూడా తరుపుకొచ్చారు. ఆ నల్లోడు, ఆ పిచ్చాడు, ఆ బండడు అందరూ కలిసి కత్తులతో నరికి ఖైమా చేశారు. కళ్ళు బయటకు వచ్చేసాయి, చేతులు కట్ చేశారు, కాళ్ళు నరికేశారు. వాడిని చూడాలంటే చాలా భయం వేసిందమ్మా. నా కొడుకు చితి ఆరక ముందే ఆ గిరిజన వాడ తగలడిపోవాలి. నా కొడుకు శవం బూడిద కాకముందే వాళ్ళందరి గుడిసెలు బూడిద కావాలి. చూసారా సార్ ఇల్లని ఎలా కాల్ చేశారు? అయ్యా అయ్యా తమరే రక్షించాలయ్యా. అయ్యా ఆ సింహాద్రి మా గుడిసెలన్నిటికీ నిప్పంటించి బుక్కిపాలు చేశాడయ్యా. పెళ్ళం బిడ్డలతో రోడ్లు పట్టామయ్యా. మీరే మమ్మల్ని కాపాడాలయ్యా, మీరే మమ్మల్ని కాపాడాలా. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఆ సింహాద్రి ఏకాకి, ఊళ్ళో వాళ్ళంతా మన వైపు ఉన్నారు. మనం అందరం ఇప్పుడే ఆ ఊళ్ళోకి వెళ్ళి అంతా కలిసికట్టుగా ఉంటూ సింహాద్రి చావు కోసం ఎదురు చూద్దాం. ఓకేనా? సరేనా? సరే. మీరంతా ఇక్కడే ఉండండి. అప్పా ఆ కాకి భర్తగాడు అగ్ని గుండం నీ పిండం అని పాడుతుంటే నా ఒంటి మీద రోమాలు 90 degrees లో నెక్కపరుచుకున్నాయప్పా. నా శత్రువు పాట పాడటానికి నీకు సిగ్గులేదు? ఆ భరత్ తల తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి. పోండి. హలో భరత్, మా డాడీ మినిస్టర్ తో ఏదో మాట్లాడుతున్నారు. నిన్ను చంపి తల తీసి తన కాళ్ళ దగ్గర పడేయమని రౌడీలకు చెప్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు భరత్. స్వప్న, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు. అది నువ్వు రుజువు చేశావు. వాడు నీ అన్నని చంపాడే. But daddy, I love him. లవ్వా? సిటీలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ పల్లెటూరు దాకా వచ్చింది. నా శత్రువుని ప్రేమించడానికి నీకు ఎంత ధైర్యమే? అత్యాచారాలకు దుర్మార్గాలకు మీకెంత ధైర్యం ఉందో నా స్వచ్ఛమైన ప్రేమకు అంత ధైర్యం. నా కొడుకుని పోగొట్టుకున్నాను. నువ్వు మళ్ళీ వాడిని మీట్ చేస్తే నిన్ను పోగొట్టుకోవడానికి వెనుకాడు. దీని లోపలేసి లాక్ చేయట్రా. డాడీ, డాడీ.